సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సో జెమినీ గణేష్ గారు సో ఒక యాంకర్ గాను యాక్టర్ గాను అంటే మళ్ళీ బెదిరిస్తున్నాడు నన్ను. జెమినీ సురేష్ నువ్వు వస్తున్నా నేను సురేష్ అది జెమినీ గణేష్ గారు చాలా పెద్ద మనిషి అండి. నేను చిన్న మనిషిని నేను చూసారా అంటే నేను ఆయన టెస్ట్ చేశా ఆయన పేరు ఆయన కరెక్ట్ చెప్తాడు తప్పు చెప్తాడు అని. సో కరెక్టే చెప్పినావు అన్న నువ్వు. సో ఇంటెలిజెంట్ అన్న. సో జెమినీ సురేష్ గారు ఈ కామెడీ పండాల కోసం తప్పు చెప్పాను. ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే ఆత్మకథ ఇన్నాళ్ళు అన్న ఒక సైడే చూసాం, ఇప్పుడు హీరోగా చూడబోతున్నాం. సో హాయ్ అన్న, హౌ ఆర్ యూ? ఫైన్ డార్లింగ్ సూపర్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసా, అదే ఫిజిక్తో ఉన్నారు ఏంటన్నా? థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా అమ్మ ఫుడ్ కానీ అంతా కొంచెం కేర్గానే ఉంటాను. ఎంత కావాలో అంతే తినటం ఎక్కువ అలవాటు. ఎప్పుడు నవ్వుతూ ఉండటం, నవ్విస్తూ ఉండటం, ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు అనుకుని ఉండటం వల్ల ఇప్పటికీ నేను అలా కనిపిస్తున్నాను. కొంచెం పెద్దోడే అన్న. ఇంకొక విషయానికి వస్తే అంటే మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అన్న. ఒక పట్టు వదలకుండా అంటే మీ కెరియర్ డౌన్ అయినా పై స్థాయిలో వచ్చినా అలా ఒక హీరోగా ఇప్పుడు రన్ అవుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అన్న మీకు? వెరీ హ్యాపీ. చాలామందికి నేను రుణపడి ఉంటాను. ఏమీ తెలియని రోజుల్లో హైదరాబాద్ వస్తే మా జెమినీ కిరణ్ గారు ఆయన హక్కును చేర్చుకున్నారు. తర్వాత మా జీకే మోహన్ గారు గురువులో నన్ను ముందుకు నడిపించారు. ఇంకా చాలామంది అంటే నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన మా అమ్మగారి దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత వివిధ ఛానల్స్లో, వివిధ మాధ్యమాలలో రేడియో జాకీగా పనిచేశాను, రైటర్గా పనిచేశాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను, డబ్బింగ్స్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా సినిమాకి సంబంధించినవి చేస్తూ ఈ ప్రయాణం డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అలా ఒక 18 years తర్వాత డ్రీమ్ కమ్ ట్రూ ఈరోజు ఈ ఆత్మకథ సినిమా ద్వారా. చాలా కాలం చూశాను, చాలా కథలు అవి విన్నాను. బట్ ఈ కథకి నేను కరెక్ట్గా సరిపోతాను. ప్రతి ఇంటికి ఫాదర్ హీరో ఎవరు అంటే ఫాదరే అని చెప్తాం. ఈ సినిమాకి నేను హీరో అనడం కంటే ఈ సినిమాలో ఆ ఫాదర్ క్యారెక్టర్ ద్వారా నేను హీరోగా కనిపిస్తాను, కానీ ప్రధాన పాత్రనే అంటాను నేను. అంటే ఆత్మకథ మీద ఎవరిది? మీదే అనుకుంటారా? ప్రతి మనిషికి ఆత్మకథ ఉంటుంది డార్లింగ్. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి మనిషిలో ఇంకో మనిషి ఉంటాడు. నేను అప్పట్లో జెమినీ టీవీలో రామ్ ఆత్మారామ్ అని ఒక ప్రోగ్రామ్ చేసేవాడు. నేనే డ్యూయల్ రోల్లో. నేను నా ఆత్మ మాట్లాడుకుంటూ ప్రోగ్రామ్ చాలా పెద్ద హిట్. అప్పుడు నాకు 5 years ఉన్నప్పుడు చూసేవాడిని సార్. ఈ వయసులో చెప్పి నేను సో ఆ ప్రోగ్రాంలో లాగా మనకు ప్రతి మనిషిలోనూ ఒక అంతరాత్మ ఉంటుంది. అలా ఈ సినిమాకి సంబంధించి ఆత్మ నేను కాదు, ఆత్మ ఒక ప్రముఖమైన వ్యక్తి. అది మీరు త్వరలో చూస్తారు. అది ఆ స్క్రీన్ మీద డెఫినెట్గా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఆత్మ అయితే నేను కాదు, కానీ సినిమాని ముందుకు నడిపించే వ్యక్తిని మాత్రమే నేను, అంతే. ఓకే సార్. ఇంకొక విషయానికి వస్తే కొనిదెల శివశంకర ప్రసాద్ చిరంజీవి గారు బర్త్డే. సో ఏం చెప్తారు సార్ ఆయన గురించి? ఐఎమ్ వెరీ గ్లాడ్. నిజంగా చెప్తున్నా, చిరంజీవి గారి అభిమాని అని చెప్పుకోవడానికి అంతకంటే పెద్ద అవార్డు ఉండదేమో నా జీవితంలో. నేను ఆయన అభిమానిని. నేను మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని. ఎందుకంటే నా చిన్నతనంలో నేను చూసిన ఫస్ట్ హీరో చిరంజీవి గారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమా షూటింగ్ వచ్చినప్పుడు నేను ఇందాక మీరు చెప్పిన 8 ఏళ్ల వయసులో ఆయన్ని నేను చూసా. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఛానల్స్లో పనిచేస్తున్న టైంలో అంజీ హెక్సా ప్లాటినం డిస్క్ చూసా. ఆయన పుట్టినరోజు ప్రతిసారి నాకు పండగ రోజే. రీసెంట్గా ఒక ఛానల్ వాళ్ళు నిర్వహించిన 70 మంది చిరంజీవి మెగా అభిమానుల్లో నేను కూడా ఉన్నందుకు అంతకంటే పెద్ద ఆస్కార్ లేదనిపించింది. నన్ను కూడా సెలెక్ట్ చేసి వాళ్ళు చిరంజీవి గారి గురించి మాట్లాడించారు. చిరంజీవి గారు లైక్ బుక్ అంటాను నేను ఎప్పుడు. ఒక పుస్తకం మనం కొన్నిసార్లు చదివిన తర్వాత పక్కన పెట్టేస్తాం, కానీ పక్కన పెట్టే పుస్తకం కాదు. ఆయన ఒక గ్రంథం లాంటి వాళ్ళు. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపించే బుక్ మెగాస్టార్. సో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తాను. అన్నయ్య, మీరు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. మీరు ఎప్పుడు మా మధ్య నుండి మమ్మల్ని నడిపించాలి. యు ఆర్ ఇన్స్పిరేషన్ టు దిస్ జనరేషన్ అండ్ ద నెక్స్ట్ జనరేషన్ కూడా. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య.